నమస్కారం. 3వ రోజు పత్రిజీ సమాధానాల్లో ప్రశ్న చూద్దాము. మీ వైవాహిక జీవితాన్ని మరి ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా సమన్వయపరచడం ఎలా సాధ్యమైంది? ఆ ఘనతంతా ధ్యానానికే చెందుతుంది. నా జీవితంలో ధ్యానం లేకపోయినట్లయితే ఇంతటి పొందిక సమతుల్యత బహుశా సాధ్యం కాకపోయేదేమో. నేను అందరిలాగే మిగిలిపోయేవాడిని. కానీ ధ్యానం నన్ను పూర్తిగా మార్చివేసింది. నాలో గొప్ప పరివర్తన తీసుకొచ్చింది. మీ లక్ష్యం ఏంటి? ప్రతిరోజు ఏదో ఒక చోటుకు వెళ్ళి అందరికీ ధ్యానం నేర్పించాలి. ఇలా గత 30 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతూనే ఉంది. నేను ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాను. నన్ను నేను ఈ దిశగా సమాయత్తం చేసుకుంటూ వస్తున్నాను. అపారమైన మైత్రి, కరుణతో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, మాతో కలిసి ఉంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సమక్షంలో, మీ మార్గదర్శకత్వంలో ధ్యానం చేసే అవకాశం రావటం, మరి మీతో కలిసి ఉండటం అన్నది మాకెంతో ఉత్తేజితాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తోంది. ఈ ఆనందం వర్ణనాతీతం. ఎంతోమంది ఈ సెషన్లో పాల్గొనాలని నేను కోరుకున్నప్పటికీ ప్రతి ఒక్కరికి సరియైన సమయం అనేది ఒకటి ఉంటుందిలే అని కూడా అనిపిస్తోంది. ఇది సరైనదే అంటారా పత్రిజీ? ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలి అనే మీ సంకల్పం, అదొక్కటి చాలు మనకి. ఆధ్యాత్మికతలో సంకల్పం అన్నది ఎంతో ముఖ్యమైనది. అలాగే రాశి కన్నా వాసి ముఖ్యమైనది కదా. దాదాపు 40 సంవత్సరాల క్రితం నేను ధ్యానం గురించి బోధించాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి రావాలి అని కోరుకునేవాడిని. అయితే ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే నాతో పాటు ఉండేవాళ్ళు. మరి ఈ 40 సంవత్సరాలు వందల వేలు లక్షలాది మంది ధ్యానంలోకి వచ్చేసారు కదా. ఇది సంభవమే. కనుక మీ సంకల్పం కూడా ఏదో ఓ నాటికి ఫలాలను ఇస్తుంది మేడం. ఈరోజు ఉదయాన్నే మమ్మల్ని ఇలా కలవటం నాకెంతో ఆనందంగా ఉంది. నేను అందరి నుంచి వినాలనుకుంటున్నాను. ఇక్కడ పత్రి సార్ చెప్పారు చూడండి. చీరాల ఫస్ట్ పత్రి సార్ వచ్చినప్పుడు 4 వచ్చారటండి. ఇక్కడ ఆదిలక్ష్మి గారని మాకు ధ్యానం పరిచయం చేసింది కూడా వారేను. వారు చాలా బాధపడ్డారంట. ఇంత గొప్ప గురువుని తీసుకొచ్చాను, 4 ఏంటి అని. అప్పుడు పత్రి గారు అన్నారంట. లోపలే ఆవిడ బాధపడుతుంటే ఆయన గ్రహించి, ఎందుకంత బాధపడతావు? నువ్వు సంకల్పించావు, ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక్కడ ధ్యానం అనేది పరిచయం చేశావు, ముందు ముందు నువ్వే చూస్తావు కదా అన్నారటండి. చెప్పాలంటే అసలు పేరేంటంటే చీరాలలో ధ్యానం ఎక్కువ, పిరమిడ్స్ ఎక్కువ, అలానే మాస్టర్స్ కూడా ఎక్కువ కొనియాడబడుతూ ఉంటుంది. పత్రి సార్ మరి చూడండి మాస్టర్స్ ఆ రోజు చెప్పారు, ఈరోజు అదే జరుగుతున్నదండి. ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్నది ధ్యానం. ఎక్కడ చూసినా విపరీతంగా వస్తున్నారు. మాకు బాగుంది, మేము చేస్తాము అంటున్నారు. సో అండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ PSSM ఈ భూమండలం పైన నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇది మానవాళిని హింస నుంచి అహింస వైపుకు, మాంసాహారం నుంచి శాకాహారం వైపుకు, మూఢ నమ్మకాల నుంచి శాస్త్రీయ దృక్పథంలోకి, భౌతికత్వం నుంచి ఆధ్యాత్మికంలోకి తీసుకువెళ్తుంది. ఆనాడు ఈ ఉద్యమాన్ని మీరు ఒక్కరే మొదలుపెట్టారు. మరి దీనిని ఎలా ముందుకు తీసుకువెళ్లారు? ప్రకృతి ప్రతి ఒక్కరికి సహకరిస్తుంది. ప్రతి వాళ్ళు సహజంగానే సహకరించారు. ప్రకృతి మాత ప్రతి ఒక్కరిని కాపాడుకుంటుంది. ప్రకృతి మాత నేను కోరుకున్నది కూడా ఇచ్చింది. నాలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరుకున్నవన్నీ ఇస్తుంది. ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి 30 సంవత్సరాలు దాటింది కదా. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ ఉద్యమం 1980వ సంవత్సరంలో మొదలయ్యింది. ఇది 2021వ సంవత్సరం, అంటే 1980 నుండి 1921 వరకు 40 సంవత్సరాలు అన్నమాట. బాగుంది. ఈ 40 సంవత్సరాలుగా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్తో కలిసి పనిచేయటం ఆనందంగా ఉంది. ఇది నాకెంతో సంతృప్తినిచ్చినప్పటికీ ఇంకా చేయవలసింది ఎంతగానో ఉంది. కనుకనే మనం అంతా చేయవలసిన పనుల మీదే మన ధ్యాసను పెడదాం. మీ కార్యక్రమాలు PSSM చేపడుతున్న కార్యక్రమాలన్నీ ఎప్పటి వరకు కొనసాగుతాయి? ఈ భూమండలం పైన ఉన్న ప్రతి వ్యక్తి శాకాహారిగా, ధ్యానిగా, ఆధ్యాత్మిక శాస్త్ర నిపుణుడిగా మారేంత వరకు మేము కృషి చేస్తూనే ఉంటాం.
ఈ భూమి మీద చిట్ట చివరి వ్యక్తి కూడా శాకాహారిగా మారిన తరువాతే నేను నా పని పూర్తయింది అనుకుంటాను. ఈ 40 సంవత్సరాల్లో ఈ దిశగా ఎంతో గొప్ప మార్పు సంభవించింది. మరి ఈ ప్రపంచమంతా కూడాను శాకాహార జగత్తుగా మారటానికి ఇంకా ఎంతో కాలం పట్టదు. అతి త్వరలోనే అది సంభవిస్తుంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లక్ష్యం ఏంటి? పిఎంసి అని క్లుప్తంగా చెప్పుకునే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్నది మన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, ఆన్లైన్ యూనివర్సిటీ. 2018వ సంవత్సరంలో పిఎంసి ప్రారంభించుకున్నాం. మరి ఇప్పుడు అది 30కి పైగా భాషల్లో అసంఖ్యాకమైన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పిఎంసి చూసి ధ్యానము మేము పిఎంసిలో చూసాము, మాకు ధ్యానం చెప్పండి అంటూ నా దగ్గరికి ఎంతోమంది వస్తూనే ఉన్నారండి. పిఎంసి ద్వారా విస్తృతమైన జ్ఞాన శాకాహారం అనేది ప్రచారం అవుతున్నది. పిఎంసి కూడా వృద్ధి అభివృద్ధి చేసుకునే పాత్రలో మనం కూడా పాత్రధారులం అవ్వవలసిందే. రైట్ అండి. మేము పిఎస్ఎస్ఎంలో భాగస్వాములు కావాలంటే ఏం చేయాలి? ధ్యాన ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం. ధ్యానాన్ని ఎంచుకున్నారు కనుక మీరు పిఎస్ఎస్ఎంని సంప్రదించారనేది వాస్తవం. ఎవరి జీవితాల్లో అయినా ఇంతకన్నా గొప్ప పరిణామం ఇంకేముంటుంది? పిఎస్ఎస్ఎంని సంప్రదించారంటే పిఎస్ఎస్ఎంలో భాగస్వాములు అయిపోయినట్లే. పిఎస్ఎస్ఎం లక్ష్యం ఏంటి? ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంలోకి తీసుకురావటానికి పిఎస్ఎస్ఎం అంకితమై ఉంది. పిఎస్ఎస్ఎంలో పిరమిడ్స్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి? ఒక పిరమిడ్ అనేది ఆధ్యాత్మిక శాస్త్రానికి సంకేతం. మరి అందుకే మన పిఎస్ఎస్ఎం గుర్తు పిరమిడ్ అన్నమాట. సో మాస్టర్స్, పిరమిడ్స్ అనేవి ఎంత తొందరగా మనము కట్టుకోగలుగుతామో, ఎంత తొందరగా ఏర్పరచుకోగలుగుతామో అంత తొందరగా భూమిని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము. పత్రి సార్ పిరమిడ్ని పెట్టడము చాలా వ్యతిరేకమే వచ్చిందండి. కానీ ఇప్పుడు వ్యతిరేకించిన వాళ్ళే పిరమిడ్స్ కడుతున్నారు. జ్ఞానము వచ్చే వరకు, అజ్ఞానం తొలగే వరకు కాలము ఎంత వృధా అయిపోతున్నదండి. ఒక మహనీయుడు ఇది చెప్తున్నారు అంటే దాంట్లో ఏదో ఉండకపోతే ఇంత పబ్లిక్గా చెప్పరే, ఆచరిద్దామనుకోరు. అది ఒక చిలచిక్క జోష్యం కావచ్చు, లేకపోతే ఒక జ్యోతిష్కుడు కావచ్చు, ఒక రంగురాళ్ళకి వాడు కావచ్చు, ఇది చెయ్యండి అంటే టకామని చేసేస్తారు. అదే మనిషి మార్పు రావాలండి. ఆధ్యాత్మిక విప్లవం అంటే ఈ మూఢనమ్మకాలు, మూఢత్వాన్ని పోగొట్టుకొని మనం ఏదైనా సాధించగల శక్తి మన దగ్గరుంది. ధ్యానం చేస్తే చాలు, మనం మార్చుకోలేనిది లేదు అనే వాస్తవం మనం తెలుసుకోవాలండి. రైట్ మాస్టర్స్? రేపు సరి అయిన మార్గం గురించి చెప్తున్నారు, చూద్దామండి. థ్యాంక్ యూ.